నువ్వు ప్యాకేజీ కోసం నీ కార్యకర్తల భుజాన పక్కపాటి జెండా మోపిస్తే కూలీలుగా మార్చి వాళ్ళు కొడుతుంటే మీ కార్యకర్త జనసేన కార్యకర్త వీపు వాచిపోతుంది పవన్ కళ్యాణ్ గారు. ప్యాకేజీ అంటే చెప్పుతో కొడతానండి పవన్ కళ్యాణ్ గారు. ఎవరు ప్యాకేజీ తీసుకున్నారంటే ఎవడనైనా చెప్పుతో కొడతాను చెప్పారు పవన్ కళ్యాణ్ చెప్పారు. ఆయన కొడతారు చెప్తా. ఆధారాలు చూపించమని చెప్తారు ఆయన. ఎవరు? పవన్ కళ్యాణ్ గారు. ఆధారాలు కావాలంటారా? ఖచ్చితంగా ఆయన మనసు నిజమైనా నేనైనా మీరైనా ఎవరికి సమాధానం చెప్పాలి? ప్రత్యక్షంగా 100 మాటలు చెప్పచ్చు. మనం నిజంగా సమాధానం చెప్పుకోవాల్సింది మన మనస్సాక్షి. ఆయనకు తెలుసు ఆ విషయం. ఇప్పుడు మీరు వైఎస్ఆర్సీపీ పార్టీ సోషల్ మీడియా ఆర్గనైజ్ అధ్యక్షుడిగా ఉన్నారు, రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నారు. గత 5 ఏళ్ల కాలంలో వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకుల నోటిదోల వల్ల ఇప్పుడు ప్రజెంట్ అరెస్టులు కాదంటారా? వాస్తవం కాదు అది? అసలు టెక్నాలజీకి అంటే బూతులు మాట్లాడటం కానీ విమర్శించేది హుందాతనం విమర్శించాలి ఎవరైనా, అది ఏ పార్టీ అయినా ఏ నాయకుడైనా, అది మహిళా నాయకురాలైనా జంట అయినా సరే. ఒక హద్దు దాటి మాట్లాడటం వల్ల ఈరోజు నీ పరిస్థితి వచ్చింది, అవునా కాదంటారు? అలా ఏం కాదండి. వాళ్ళు అంతకన్నా దారుణంగా స్పీకర్ గారు ఏం మాట్లాడారు, బోండవమ్మ గారు ఏం మాట్లాడారు, వీళ్ళందరూ మాట్లాడింది కూడా అదే అసెంబ్లీ సాక్షిగా ప్రజలందరూ చూశారు. కారణాలు 100 ఉండొచ్చు, దానికి ఇది ఆపాదించాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చింది, మంచి ప్రభుత్వం అన్నారు. ఇదిగోండి, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 100ల సంఖ్యలో 300 పైచీలకు, ఇది పొరపాటు నేడు టీడీపీ మేనిఫెస్టో అనుకుంటారేమో, 370 చిల్లర కేసులు, 39 మంది రిమాండ్, ఒక్కొక్కల మీద 10 కేసులు, 15 కేసులు, 25 కేసులు టాపు, 110 రోజులు ఇప్పటికి కూడా స్టిల్ సబ్ జైల్లో రిమాండ్లో ఉన్నటువంటి పరిస్థితి. అంబేద్కర్ గారు రాసినటువంటి భారత రాజ్యాంగం ప్రకారం అధికారంలోకి వచ్చినటువంటి మీరు, ఆ వ్యవస్థ ద్వారా అధికారంలోకి వచ్చినటువంటి మీరు ఈరోజు రెడ్ బుక్ రాజ్యాంగం అని చెప్పి అమలు చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల్ని ఇబ్బందులు పెడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులే టార్గెట్గా పెడుతూ మీరు పెట్టేటువంటి కేసు ఇదేనా మీ పరిపాలన? ఒక్కసారి రాయలసీమ, కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు, నెల్లూరు ప్రాంతాల్లో చూస్తే ఊర్లు కొన్ని వర్గాలు పారిపోయి ఇల్లు పిల్లలను వదిలేసి, భూములను వదిలేసి ఇంకో చోట బతుకు తిరుగు కోసం వెళ్తున్నారంటే ఇది రెడ్ బుక్ రాజ్యాంగం. మీరు ఎల్లకాలం మీ ప్రభుత్వం అధికారంలో ఉంటుంది అంటున్నారా? ఎందుకు వైసీపీ పార్టీ రెడ్ బుక్ అంటే భయపడుతున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు కూడా భయపడుతున్నారని లోకేష్ గారు చెప్తారు. నిజంగా లోకేష్ గారి గురించి మాట్లాడాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే ఆయన రెడ్ బుక్ పెడుతున్నారు, మా నాయకుడు గుడ్ బుక్ పెడతా అంటున్నాడు. ఏంటి గుడ్ బుక్ అంటే ఏంటి? ఇప్పుడు వీళ్ళు ఇష్టానుసారంగా ఎవరైతే వీళ్ళకి ఓట్లు అయిన వాళ్ళు, వాళ్ళకి యాంటీ చేసిన వాళ్ళు, తప్పుకు వాళ్ళకి నచ్చని వాళ్ళు, వాళ్ళ వర్గానికి కాని వాళ్ళు రెడ్ బుక్లో పెట్టుకున్నారు. ఎవరైతే ఈ అధికారుల మీద గుడ్ బుక్ పెడతాం, మంచి చేసే వాళ్ళు కూడా మేము రాసుకుంటాం. ఇప్పుడు అధికారులు కొమ్ముగా కాసి కొంతమంది టీడీపీ పసుపు చొక్కాలు వేసి అక్రమ కేసులు పెడుతున్నారు. తప్పు చేసిన వాళ్ళు రేపు రిటైర్డ్ అయినా, ఇంకో చోట ఉన్నా, ఎంత దూరంలో ఉన్నా ప్రభుత్వం ముందు నిలబెడతాం, బాధ్యతలుగా చేస్తూ ఉంటున్నాం. అంటే వల్లభనేని వంశీ గారిని అరెస్ట్ చేశారు. వల్లభనేని వంశీమోహన్ రెడ్డి అని చెప్పి ఒక మాజీ ఎమ్మెల్యే, అంత నీతిమంతుడు ఏం కాదు, ఒక దళిత కుర్రోడిని కిడ్నాప్ చేశారు, దళిత కుర్రోడిని అరెస్ట్ చేసినందుకు అరెస్ట్ చేశారు అనేది టీడీపీ చెప్పింది. ఏం చెప్తారు నిజంగా? ఈ అక్రమం మీరు పదే వైఎస్ఆర్సీపీ పార్టీ అక్రమ అరెస్ట్ అని చెప్పి అంటారు. ఎవరి కర్మఫలం వాళ్ళు అనుభవిస్తారనేది టీడీపీ చెప్పింది. ఏం చెప్తారు మీరు? ఇప్పుడు మీరు అతని పేరు ఏదో ఉంది, సత్యవర్ధన్ గారు ఆ రోజు ఏదైతే కస్టడీలోకి తీసుకున్నా అన్నారో ఆ రోజు అతను ఎక్కడ షాపింగ్ చేస్తున్నారు వీడియో ఫుటేజ్ సహా ఈ రాష్ట్ర ప్రజలు చూశారు. ఒక్కసారి జడ్జి ముందు ఒక స్టేట్మెంట్ ఒప్పుకున్న తర్వాత, రికార్డు చేయబడిన తర్వాత మరలా రెండో స్టేట్మెంట్కి వాల్యూ ఉంటుందా? ఇది రాజకీయపరమైన కుట్ర కాదా? ఇది వాస్తవం కాదా? ఇది రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. ఇటువంటి కేసులు 100 పెట్టినా, మా మీద పెట్టినా, ఇంకోళ్ళ మీద పెట్టినా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద పెట్టినా భయపడేటువంటి పరిస్థితి లేదు. మీరు పెట్టే అక్రమ కేసులు భయపడం. బాలు ఏ విధంగా కొడితే బంతి రివర్స్లో వస్తా అదే విధంగా మేము మరలా అధికారంలో వస్తాం. తప్పు చేసినటువంటి ప్రతి ఒక్కరికి సమాధానం చెప్తాం. ఈరోజు ఎప్పుడు ఎల్లకాలం అధికారం మీ మాత్రమే ఉండదు. ఈరోజు మా నాయకులు మీరు చేసేటువంటి తప్పులే రేపు ఈ రాష్ట్ర ప్రజలు మేము చేసినటువంటి మంచికి పట్టం కడతారు. ఆ రోజు చెప్తాం మేము కూడా. పోలీస్ అధికారుల మీద ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన మాట సమంజసం అంటారా? ఇంతకన్నా దారుణంగా అధికారులు ఎవరైనా ఇట్లాంటి చర్యలు చేపడితే గుడ్డలోడ తీస్తామని చెప్పన్నారు. అది ఎంతవరకు? పోలీసు కొంతమంది ఎవరైతే టీడీపీ పసుపు చొక్కాలు వేసినటువంటి విధంగా బిహేవ్ చేస్తున్నారో, నిబంధనలకు విరుద్ధంగా పోలీస్ అధికారులు పసుపు చొక్కాలు వేస్తారా? ఆ విధంగా బిహేవ్ చేయలేదా? ఆ విధంగా బిహేవ్ ఎక్కడన్నా గతంలో సెక్షన్లకి, బిఎన్ఎస్ సెక్షన్లకి ఎప్పుడో 2014లో పెట్టిన పోస్ట్కి ఎవడన్నా ఇప్పుడు సెక్షన్లు మారిన తర్వాత బిఎన్ఎస్ సెక్షన్ల కింద కేసులు ఎవరికి పెడతారా? 111 అప్లికబుల్ కానటువంటి కేసులకి ఎక్కడన్నా పెడతారా? సోషల్ మీడియా ఎక్కడన్నా బిలో 7 yearsకి ఎక్కడన్నా రిమాండ్ చేసేటువంటి పరిస్థితి ఉందా? అంటే ఏం జరుగుతుంది రాష్ట్రంలో? మీరు చెప్పినటువంటి రెడ్ బుక్ రాజ్యాంగం నడవట్లేదా? ఇన్ని అక్రమ కేసులు ఎక్కడన్నా జరిగినాయా? మీరు పెట్టేటువంటి అన్ని ప్రజలు గమనిస్తున్నారు. ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కళ్ళ నిరుద్యోగులు, అన్ని వర్గాల ప్రజలు, మీరు చేస్తున్నటువంటి ప్రజలు గమనిస్తున్నారు. ఖచ్చితంగా మీకు బుద్ధి చెప్తారు.
త్వరలో రేపో మాపో పేరు నానిని కొడాలి నాని అరెస్ట్ చేస్తారంటారు. ఏంటి పరిస్థితి? వాట్ నెక్స్ట్? ఎవరిని చేసినా భయం ఏంటన్నా నాకు అర్థం కాదు. మేము తప్పు చేయలేదు, అరెస్ట్ చేయండి, అక్రమ కేసులు పెట్టండి, మేము భయపడాల్సిన అవసరంలా. ఎవరి కర్మఫలం ఎవరికి అనుభవించాల్సిందంటారు చేసినటువంటి వారు. అంటే చంద్రబాబు నాయుడు గారు కూడా జైలుకి వెళ్ళి వచ్చిన కర్మఫలం అనుభవించారా? అంటే గతంలో ఈ 5 ఏళ్ల కాలంలో వైసీపీ నాయకులు చేసినటువంటి అరాచకాలు, ఈ బూతులు విమర్శించడమే ఈ అలా రోజున అరెస్ట్ అని చెప్పండి. ఇది కష్టకాలం. నాయకుడికి అండగా నిలబడాల్సినటువంటి సమయం. నాయకుడికి అండగా నిలబడతాం. నాయకుడికి ఏదైతే మేము అవసరంలో, ఆపదలో, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఆయనకు అండగా దండగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా రెపరెపలాడేటువంటి విధంగా మేము అందరం అండగా ఉంటాం. మీరు అక్రమ కేసులు పెట్టినా, రిమాండ్లు పెట్టినా, ఆఖరికి మా ప్రాణాలతో చెలగాటమాడినా మా నాయకుడికి అండగా ఉంటాం. ఎదురు తిరిగి పోరాడడానికి సిద్ధంగా ఉంటాం. మేము భయపడేటువంటి ప్రసక్తే లేదు. మీరు పెట్టేటువంటి అక్రమ కేసులు భయపడి పెట్టడం. వైఎస్ఆర్సీపీ పార్టీకి ప్రజల ప్రయోజనాలు ముఖ్యమా, మీ వ్యక్తిగత ప్రయోజనాలు ముఖ్యమా? రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం మాకు. అలాంటప్పుడు ప్రజలు మీకు ఓట్లేసి అసెంబ్లీకి ఇస్తే 11 సీట్లు ఇచ్చారు. ఎందుకు వైసీపీ పార్టీ ఎమ్మెల్యే అసెంబ్లీకి వెళ్ళట్లేదు? మీరు గతంలో గమనించాలి. ఇప్పుడు అసెంబ్లీలో ఉన్నటువంటి 3 పార్టీలు అధికార పక్షం, అసెంబ్లీలో ఒకటి అధికార పక్షం, 2 ప్రతిపక్షం ఉంటుంది. 3 పార్టీలు కలిసిపోటీ అధికారంలోకి వచ్చినటువంటి మీరు రెండవ ప్రతిపక్షంగా ఎందుకు ఎవరు? ఆ 3 పార్టీలు అధికార పక్షం అయినప్పుడు ప్రతిపక్ష హోదా ఎందుకు ఎవరు? ప్రతిపక్షానికి 1/3 ఉండాలని ఎక్కడ రూల్ లేదే. ఏదైతే అసెంబ్లీ బైలాలో కూడా ఎక్కడ రాసలేదు. అంటే గత గవర్నమెంట్లో మీ 5 ఏళ్ల కాలంలో కూడా చంద్రబాబు నాయుడు గారిని పదే కూడా చెప్పడం జరిగింది. మీకున్న 20 మంది ఎమ్మెల్యేల్లో ఇద్దరిని లాగేస్తే ఆ ప్రతిపక్ష హోదా ఉండదని చెప్పి కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు అసెంబ్లీలో, నిండు అసెంబ్లీలో. అవును, ఆ రోజున 20 మంది ఉన్నప్పుడు ఇద్దరిని తీసేస్తే ప్రతిపక్ష హోదా పోద్దన్నప్పుడు మీకు 11 మందికి ఎలా ఇస్తారు ప్రతిపక్ష హోదా? ప్రతిపక్ష హోదా ఇవ్వకూడదని కూడా లేదు కదన్నా. ఇవ్వకూడదని ఇప్పుడు ఆర్టికల్ అది చెప్తున్నారు కదా అది స్పీకర్. అది ఎక్కడ స్పీకర్గా అసెంబ్లీ బైలాలో కూడా ఏదైతే అసెంబ్లీ చట్ట బైలాలో కూడా ఎక్కడ 1/3 10% ఉండాలని చెప్పి అక్కడ గతంలో కూడా మరి మీరు ఎలా చేశారు? ఆ రోజు 96లో అధికారంలో ఉన్నప్పుడు, ఆ రోజు బీజేపీ అధికారంలో ఉన్నప్పుడు, మీరు ఉన్నప్పుడు కూడా ఆ రోజు లేదు కదా మీకు సీట్లు. మీకు ఎలా ఇచ్చారు? మొన్న ఢిల్లీలో జరిగినప్పుడు బీజేపీకి 7 సీట్లు వస్తే 70 సీట్లు 10% ఉండాలి, 7 సీట్లు రావాల్సి వస్తే 3 సీట్లు వచ్చినటువంటి బీజేపీకి ప్రతిపక్ష హోదా ఎందుకు ఇచ్చారు? ఇవన్నీ ప్రభుత్వం ఇవ్వాలనుకుంటే చేయొచ్చు, చేయకూడదు అనుకుంటే చేయకూడదు. త్వరలో వైఎస్ఆర్సీపీ 11 మంది ఎమ్మెల్యేలు డిస్క్వాలిఫై అవుతారంటారు. నిజంగా డిస్క్వాలిఫై అవుతారా? అంటే 60 రోజుల పాటు సమావేశాలకు రాకపోతే డిస్క్వాలిఫై అవుతారనేది స్పీకర్ చెప్తారు. దానికి భయపడే జగన్మోహన్ రెడ్డి తన ఎమ్మెల్యేలతో గవర్నర్ ప్రసంగం రోజు వచ్చేయలేరని చెప్పి చెప్తారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు అటెండెన్స్ కోసం వచ్చారా, అసెంబ్లీలో పాల్గొనడానికి వచ్చారా? ఇంకో 100 సార్లు ఎలక్షన్ పెట్టినా పులివెందుల్లో మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యే అవుతాడు. మీకు దమ్ముందా? బీటెక్ 10 సార్లు పెట్టు, ఇంకో 100 సార్లు పెట్టు. బీటెక్ రవి గారు, త్రిపుల్ ముగ్గురు ఇద్దరు కూడా కలిసి ప్రయోగంలో వాటర్ వదిలేరు పులివెందుల్లో ఉప ఎన్నిక రావాలని. ఎందుకంటే అవన్నీ పుష్కరాలు అంటే ఎవరైనా మీరైనా నేనైనా ఒక దైవక్షేత్రంలోకి వెళ్తే నేను బాగుండాలి, నా కుటుంబం బాగుండాలి, రాజకీయ నాయకుడు అయితే మా ప్రభుత్వం బాగుండాలి, ఎల్లవేళ అధికారంలో ఉండాలని. వీళ్ళు కుంభమేళ లాంటి పవిత్రమైన ప్లేస్లోకి వెళ్ళి కూడా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి జగన్నామస్మరణే చేస్తున్నారు. భయం. ఈ ప్రభుత్వం అధికారంలో ఉన్నా 40% ఓట్ షేర్లు ఉన్నా 11 సీట్లు వచ్చినా నిత్యం ఈ ప్రభుత్వానికి కావాల్సిన జగన్మోహన్ రెడ్డి గారి నామస్మరణ తప్ప ఇంకోటి కాదు.